హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ కీమాని మంచిగా వాష్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేయండి, ఆనియన్ పుదీనా వేసి మంచిగా కలుపుకొని పసుపు తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా కొంచెం కలపండి. పచ్చి వాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత అందులో కీమ వేసేయండి. కీమ వేసిన తర్వాత సాల్ట్ వేయండి. సాల్ట్ ఎందుకు వేయాలంటే సాల్ట్ వల్ల కొంచెం వాటర్ అనేది వస్తుంది. సో వాటర్తోని ఫస్ట్ అది మంచిగా బాయిల్డ్ అయిపోతుంది. మనం వాటర్ పోసే అంత టేస్ట్ రాదు, సాల్ట్తో వచ్చే వాటర్తో టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది మంచిగా కొంచెం ఉడికిన తర్వాత అందులో టమాటా వేసేసేయండి. టమాటా కూడా కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో కారం వేసేసేయండి. మీరు ఉప్పు ఫస్టే కరెక్ట్గా వేసారంటే మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా వేయలేదు అనుకుంటే లైట్గా మళ్ళీ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసేసేయండి. వాటర్ పోసి 2-3 విజిల్స్ పెట్టండి చిన్న మంట తర్వాత. అంతే, సూపర్ టేస్టీ కీమా కర్రీ రెడీ. మీకు కావాలనుకుంటే గరం మసాలా వేసుకోండి లాస్ట్కి, ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే.